శ్రీ గురుభ్యో నమః. జై శ్రీరామ్. ఇవాళ నేను మా ఆయన జూదం ఆడుతూ ఉన్నాము, దాయాలాట ఆడుతున్నాము. అప్పుడు నన్ను మా ఆయన ఒక మాట అన్నాడు, ఈ జూదం వల్లే కదా అంత పెద్ద యుద్ధం జరిగింది మహాభారతంలో అని అడిగాడు. ఇది కదా చాలామంది బుర్రలో కూడా ఇదే ఉంది, ధర్మరాజు జూదగాడు అనేసి. నిజంగా ఒకసారి ఆలోచించండి, ధర్మరాజు జూదగాడు అయ్యునుంటే శ్రీకృష్ణుడు ధర్మరాజుతో ఉండేవాడా? ధర్మం కోసం యుద్ధం జరిగేదా? అయినా యుద్ధం జరిగిన దానికి కారణం ద్రౌపది వస్త్రాపహరణ. అసలు పతివ్రత ఇంకా ఎవరు ఉండరు. ఎంత గొప్పదో తెలుసుకోకుండా నోటికొచ్చినట్టు మాట్లాడి కర్ణుడు ఆరో భర్తగా కోరుకుందంట. ఇంతకన్నా దరిద్రం ఏముంది? అది అసలు అసత్యం అండి. సత్యాలు తెలుసుకొని మాట్లాడదామండి. ఏదైనా సరే ఒక పురాణాన్ని చూడండి, వాళ్ళ దగ్గర వినండి, మన పురాణం చదవండి. మానవ కథ అనే ఒక కథ పుస్తకం ఉంది, ఆ పుస్తకం చదవండి. రోజుకో కథ రేత్రిపూట బిడ్డలకి చెప్పండి, మధ్యాహ్నం కుదిరితే చెప్పండి. మీ బిజీ లైఫ్లో 24 గంటలు ఒక్క అరగంట బిడ్డలకి కథ చెప్పడానికి, ధర్మం గురించి బోధించడానికి ప్రయత్నించండి. అప్పుడు అడగకుండా ఉండడానికి ఇదొక చిన్న ప్రయత్నం అవుతుంది అన్నమాట. ఎందుకని ధర్మరాజు జూదగాడైతే కృష్ణుడు ఎందుకు ఆయనతో ఉంటాడండి? అలాగే ధర్మరాజే కాదు, భీముడు, నకులుడు, సహదేవుడు, అర్జునుడు ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క కళ నేర్చుకున్నారనమాట. ఎప్పుడైనా రాజులకి ఒక కళ ఎక్స్ట్రా నేర్పిస్తారు, అది వాళ్ళకి నచ్చిన కళ నేర్చుకోవచ్చు. చోర విద్య కూడా నేర్పిస్తారు, ఎందుకంటే వాళ్ళు దొంగలాగా ఆలోచించాలి కదా. ఇప్పుడు ఒక దొంగతనం జరిగింది, అక్కడికి ఆ రాజు పోతే దొంగను కనిపెట్టాలంటే ముందు దొంగలాగా ఆలోచించాలి కదా. అందుకు చోర కళ కూడా నేర్చుకుంటాడు. అన్ని కళల్లో ఆరితేరుండాలి కాబట్టి రాజులు ఆయన జూదం కూడా నేర్చుకున్నారు. ఆ వేళ అసలు ఆయన జూదానికి రానన్నాడు. యుద్ధం జరగడానికి కారణము ధర్మరాజు జూదం అని అంటే, జూదం ఆడడానికి ధర్మరాజు రానన్నాడు. అలా రాకపోతే రాజు నువ్వు ఓడిపోయావని ఒప్పుకున్నట్టు లెక్క. రాజులు ఎప్పుడు స్వస్థసిద్ధంగా ఓడిపోయారని ఒప్పుకోరు, ఖచ్చితంగా వాళ్ళు పోరాడిన తర్వాత ఓడిపోయానంటారు. అందుకోసమని ఇది ఇంకో ధర్మం కూడా. జూదానికి పిలిస్తే, యుద్ధానికి పిలిస్తే రాజులు ఖచ్చితంగా వెళ్ళాలి. ధర్మ నీతి తెలుసుకోండి, తెలుసుకున్న తర్వాత మాట్లాడండి. జై శ్రీరామ్.